హాయ్ అండి. చికెన్ కర్రీని రెగ్యులర్గా ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఫ్రైని రైస్లోకి కలుపుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు 1 కేజీకి చేసుకున్నట్టయితే అన్నీ 1 స్పూన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక అన్ని చికెన్ పీసెస్కి సాల్ట్, కారం అనేది బాగా పట్టేటట్లుగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మసాలా కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, బిర్యానీ పువ్వు, 3 లేదా 4 యాలకులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2-3 ముక్కల ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు 1 స్పూన్ కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు. కారానికి తగినన్న ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయాక మనం ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక వీటిని కాసేపు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. చికెన్ అంతా బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూతని తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక వీటిని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇవి కాసేపు మగ్గాక మూత తీసి చికెన్ని బాగా మిక్స్ చేసుకొని అది ఉడికిందో లేదో మనం ఇలా గరిటతో అనుకుంటే చికెన్ పీస్ అనేది కట్ అయితే ఉడికినట్టు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో చికెన్ ఉడికాక ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కాసేపు ఇది మగ్గాక మూత తీసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది.